నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ వసంత విషువత్తు. వసంత విషువత్తు అంటే ఏంటి? వసంత విషువత్తు అంటే వెర్నల్ ఈక్వినాక్స్. మాస్టారు, వసంత విషువత్తు అంటే ఏంటో తెలీదు అంటే మీరు వెర్నల్ ఈక్వినాక్స్ అని ఇంకో ఇంగ్లీష్లో ఏదో పదం చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని అనొచ్చు. కంగారు పడకండి, అన్ని విషయాలు చెప్తాను. మనం విషయం గురించి చర్చించుకే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి. సంవత్సరం పొడవునా 365 రోజులు, అఫ్కోర్స్ అది ఒకవేళ లీప్ ఇయర్ అయితే 366 రోజులు. మనం ఎప్పుడు చూసినా కూడా వాతావరణం మారుతూ ఉంటుంది. ఓకే, వాతావరణం అనేది మారుతూ ఉంటుంది, అది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు లేదా వివిధ కారణాల వల్ల అవ్వచ్చు, ఫైన్. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే సీజన్స్ కూడా మారుతూ ఉంటాయి. ప్రతి 3-4 నెలలకు ఒకసారి స్ప్రింగ్ అని, ఒకసారి ఆటమ్ అని, ఒకసారి వింటర్ అని, ఒకసారి సమ్మర్ అని, ఒకసారి రెయినీ సీజన్ అని, ఇలా సీజన్స్ అనేవి మారుతూ ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటారు? అలానే మీరు ఒకవేళ జీకే బుక్స్ చదువుకున్నట్టయితే చాలాసార్లు జీకే బుక్స్లో June 21st ఈజ్ ద లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్, December 22nd ఈజ్ ద షార్టెస్ట్ డే ఇన్ ద ఇయర్ అంటారు. ఇంతకీ అది లాంగెస్ట్ డే, షార్టెస్ట్ డే అని ఎలా డిసైడ్ చేశారు? భూమి ఒక్కటే ఉంది, అది సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. పోనీ భూమి కన్నా 2 సూర్యుడులు ఉన్నారా? June 21వ తారీఖు ఎక్కువ డే ఉండడానికి, December 22వ తారీఖు సూర్యుడు ఏమైనా దూరంగా వెళ్ళిపోతున్నాడా తక్కువ డే టైం ఉండడానికి అని అంటే లేదు. ఇట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ మార్పులు ఏవైతే జరుగుతున్నాయో దానివల్ల. అలా సంవత్సరంలో 4 సార్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే, ఒకటి సమ్మర్ సాల్స్టైస్, ఇంకోటి వింటర్ సాల్స్టైస్, ఇంకోటి వెర్నల్ ఈక్వినాక్స్, ఇంకోటి ఆటమ్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్, సాల్స్టైస్, ఈ 2 విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అలా ఈక్వినాక్స్, సాల్స్టైస్ 2 విషయాలు తెలుసుకున్న తర్వాత ఒకసారి పిక్చర్ని చూడండి. ఏం తెలుస్తోంది? ఈ ఎల్లో కలర్లో ఉన్నది సూర్యుడు, ఫైన్, బాగానే ఉంది. సూర్యుడి చుట్టూ మన భూమి తిరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ భూమి ఒక్కటే కాదండి, సూర్యుడి చుట్టూతో ఉన్న అష్టగ్రహాలు. ఎందుకంటే ప్లూటోని బయటికి తీస్తాం కదా మనం, ప్లూటో డార్క్ ప్లానెట్ అని చెప్పి బయటికి తీస్తాము. అందుకని 8 ప్లానెట్సే ఉన్నాయి. ఏంటో 8 ప్లానెట్స్? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 8 ప్లానెట్స్ కూడా సూర్యుడి చుట్టూతో తిరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ వెర్నల్ ఈక్వినాక్స్ అవ్వచ్చు, లేదా మనం ముందుగానే అనుకున్నట్టు సాల్స్టైస్ అవ్వచ్చు, ప్రతి ప్లానెట్కి కూడా జరుగుతుంది. రిమెంబర్, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఎర్త్కే జరుగుతుందని కాదు, ప్రతి ప్లానెట్ కూడా ఈ ఫినామినాన్ని ఫేస్ చేస్తుంది. ఇక్కడ ఏమనుంది? March 21st అంటే ఇవాళే కదా. సో ఇక్కడ ఇవాళ వెర్నల్ ఈక్వినాక్స్ జరుగుతుంది. కొన్ని సార్లు మరీ ముఖ్యంగా గూగుల్లో కానీ లేదా కొన్ని రిపోర్ట్స్ చూసుకుంటే March 20th అంటే 20వ తారీఖుని కూడా వెర్నల్ ఈక్వినాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ ప్రతిసారి ఎగ్జాక్ట్గా అదే రోజు రావడానికి అదేమి న్యూ ఇయర్ కాదు. న్యూ ఇయర్ అంటే January 1st వస్తుందని చెప్పచ్చు, కానీ కొన్నిసార్లు March 20 అని, కొన్నిసార్లు March 21 అని, కొన్నిసార్లు March 22nd కూడా వస్తూ ఉంటుంది. బట్ March 22nd ఈజ్ రేర్. బట్ రిమెంబర్, March 2021 ఈ టైంలో వెర్నల్ ఈక్వినాక్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ June 22ndలో సమ్మర్ సోల్స్టైస్ వస్తుంది. చెప్తాను, కంగారు పడకండి. ఈక్వినాక్స్ చెప్తాను, సోల్స్టైస్ చెప్తాను. సో March 21st వెర్నల్ ఈక్వినాక్స్, June 22nd సమ్మర్ సాల్స్టైస్. మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా June 22nd ఆర్ సమ్ టైమ్స్ June 21st ముందుగానే చెప్పాను. ఇక్కడ కొన్నిసార్లు ఒక రోజు ముందు వెనకాల అవుతూ ఉంటాయి. విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లాంగెస్ట్ డే, అంటే డే టైం ఎక్కువగా ఉంటుంది. September 23rd ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆటమ్నల్ ఈక్వినాక్స్ ఆర్ ఆటమ్ ఈక్వినాక్స్, లేదా కొన్నిసార్లు వింటర్ ఈక్వినాక్స్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ దెన్ December 22nd విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వింటర్ సాల్స్టైస్. వింటర్ సాల్స్టైస్ వచ్చేసి దాన్ని షార్టెస్ట్ డే అంటారు. ఏ రోజు? December 22nd. కొన్ని చోట్ల December 21st అని కూడా రాస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. దానికి గల రీజన్ ఏంటంటే, ఎందుకు సార్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, ఏదో ఒక స్పెసిఫిక్ డేట్ చెప్పచ్చు కదా అంటే, రిమెంబర్, ఈ సూర్యుడు ఉన్నాడు మనకి తెలుసు, ఫైన్. ఎర్త్ 3వ ప్లానెట్, ఓకే. సూర్యుడికి 150 మిలియన్ల కిలోమీటర్ దూరంలో ఉంది, ఓకే, అది బాగానే ఉంది. ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు దానికి పట్టే సమయం ఎంత? మామూలుగా చిటికలో చెప్పాలి అంటే మనం 365 days అంటాం. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 365 1/4 days అవుతుంది. అందుకని ఆ 1/4 అలా 4 సంవత్సరాలు యాడ్ చేసుకుంటూ పోతే ఒక రోజు పెరిగిపోతుంది. కాబట్టి మనం ఎవ్రీ 4 yearsకి ఒక డేని యాడ్ చేసుకుంటాం, విచ్ ఇస్ వీ కాల్ ఇట్ యాజ్ లీప్ ఇయర్. అందుకే ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం 28 రోజులు ఉన్న లీప్ ఇయర్కి వచ్చేసరికి February 29 days అయిపోతాయి. దట్స్ ద రీజన్. అలా ఈ ఎర్త్ సూర్యుడు చుట్టూ మూవ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ ఫేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ డిఫరెంట్ ఫేజెస్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మనం మామూలుగా ఎర్త్ను ఒకవేళ ఈ పెన్తో పోల్చుకుంటే, మన నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనుకుంటే, ఎర్త్ యాక్చువల్లీ ఇలా ఉండదు, కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, ఇలా బెండ్ అయి ఉంటుంది. ఎంత బెండ్ అయి ఉంటుంది? 23.5 degrees బెండ్ అయి ఉంటుంది. ఒకసారి పిక్చర్ చూడండి, ఇది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటంటే, మామూలుగా ఒకవేళ ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ స్ట్రైట్ లైన్ ద్వారా ఒకవేళ ఎర్త్ ఉన్నట్టయితే అసలు సీజన్స్ అనేవి మారవు.
బికాస్ ఆ సన్లైట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా అదే పొజిషన్లో పడుతూ ఉంటుంది త్రూ అవుట్ ద ఇయర్. సో సీజన్స్ అనేవి రావు. సో లైఫ్ సస్టైన్ అవుతుందా లేదా అని దట్ మైట్ బి అ వెరీ బిగ్ క్వశ్చన్. కానీ ఎర్త్ ఇప్పుడు ఏంటి 23.5 degrees టిల్ట్ అయి ఉంది. అంటే ఇలా లేదు, అది ఇలా 23.5 degrees కొంచెం వంకరగా ఉందన్నమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు ఇలా టిల్టెడ్ యాక్సిస్లో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, దాని చుట్టూతో దాని అలానే సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద యాక్సిస్. సో ఇక్కడ అంటే వర్నల్ ఈక్వినాక్స్, ఆటమ్నల్ ఈక్వినాక్స్, ఈ 2 డేస్లో ఎందుకు దాని ఈక్వినాక్స్ అని అన్నారంటే డ్యూరింగ్ దోస్ డేస్ డే టైమ్ ఈజ్ ఈక్వల్ టు నైట్ టైం. అంటే సూర్యుడు ఎంతసేపు ఉంటాడో సూర్యుడు లేని సమయం కూడా అంతే ఉంటుంది. అంటే యూ కెన్ సే 12 hours ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటుంది. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఈక్వినాక్స్. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎర్త్ ఏమైంది, ఇలా టిల్ట్ అయి ఉంది. అంటే దాని నార్త్ పోల్ ఇటువైపు చూపిస్తుంది. బట్ వేరాజ్ మామూలుగా మనం జియోగ్రఫికల్గా నార్త్ గమనిస్తే అప్పుడు అసలు నార్త్ పోల్ ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. కానీ ఎర్త్ టిల్ట్ అయి ఉంది కాబట్టి నార్త్ పోల్ ఇక్కడికి వస్తుంది. వాట్ డస్ దట్ మీన్, నార్థన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా సన్ వచ్చేస్తుంది బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బెండింగ్ టువర్డ్స్ ద సన్. అలా అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ ఉల్టా అవుతుంది. ఎందుకు, అది ఇలా టిల్ట్ అయి ఉంది కాబట్టి ఇటువైపు పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా సన్ వస్తుంది. అలా ఈ పార్ట్లో ఉన్న ఏరియాస్కి June 22 అంటే ఇండియా లాంటి ప్రదేశాలు, ఎందుకు, ఇండియా నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, అందుకని June 22 వాళ్ళకి లాంగెస్ట్ డే అయితే అటువైపు వెళ్ళేసరికి నార్థన్ హెమిస్ఫియర్ అటువైపు ఉంటుంది బికాజ్ యాక్సిస్ ప్రకారం ఇలా ఉంటుంది కాబట్టి. అందుకని December 22 షార్టెస్ట్ డే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నార్థన్ హెమిస్ఫియర్లో ఏది జరిగితే దానికి ఎగ్జాక్ట్లీ ఉల్టా సదర్న్ హెమిస్ఫియర్లో జరుగుతుంది. అంటే June 22 సమ్మర్ సాల్స్టిస్ నార్థన్ హెమిస్ఫియర్లో జరుగుతుంది. వాట్ డస్ దట్ మీన్, ఉల్టా అంటే సదర్న్ హెమిస్ఫియర్లో అప్పుడు వింటర్ సాల్స్టిస్ వచ్చినట్టు లెక్క. అందుకనే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇండియాలో జూన్ వచ్చిందనుకోండి, ఇండియా క్రికెట్ మ్యాచెస్ ఆడాలి అంటే ఆస్ట్రేలియా వెళ్తుందా, ఇంగ్లాండ్ వెళ్తుందా, ఇంగ్లాండ్ వెళ్తుంది. ఎందుకనంటే ఇంగ్లాండ్ కూడా నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉంది కాబట్టి అప్పుడు ఇంగ్లాండ్లో సమ్మర్ ఉన్నట్టు లెక్క. వేరాజ్ మీరు నవంబర్ డిసెంబర్ టైంలో గమనించండి, ఇండియా నవంబర్ డిసెంబర్లో క్రికెట్ ఇంగ్లాండ్కి వెళ్ళి ఆడుతుందా, ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడుతుందా, ఆస్ట్రేలియా వెళ్ళి ఆడుతుంది. ఎందుకు, ఒకవేళ ఆ ఫేస్ చూసుకున్నట్టయితే నార్థన్ హెమిస్ఫియర్ అటువైపు వచ్చేస్తుంది, అప్పుడు సదర్న్ హెమిస్ఫియర్కి ఎక్కువ ఎండ్ వస్తుంది కాబట్టి సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడేటప్పుడు ఎప్పుడు జూన్ జూలై ఆ టైంలోనే ఆడతారు, ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు ఎప్పుడు కూడా డిసెంబర్లోనే ఆడతారు. అఫ్కోర్స్ ఇండియాలో ఆడుతుంది వేరే విషయం, బట్ ఇఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు దీస్ 2 countries దట్ ఈస్ ద సినారియో, ఆల్ బికాస్ ఆఫ్ సోల్స్టైస్ అనమాట. కానీ మనం ఇవాళ ఈక్వినాక్స్ గురించి మాట్లాడుతున్నాం. సింపుల్, ఈవెన్ దో యాక్సిస్ ఇలా ఉన్నా టిల్టెడ్ యాక్సిస్ ఈ డైరెక్షన్లో ఉంది, కానీ సన్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది. లేదు, ఈ కేసులో సన్ ఇటువైపు ఉంటుంది. అంటే దాని యొక్క డే టైం నైట్ టైం ఎగ్జాక్ట్లీ ఈక్వల్. అంటే ఆబ్వియస్లీ ఇలాంటి సెలెస్టియల్ ఫినామినన్స్లో ఎగ్జాక్ట్ అని చెప్పలేము, బట్ అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇంతకీ ఈక్వినాక్స్ వల్ల ఏం జరుగుతుందంటే బేసిక్గా మనం ఇప్పుడు ఏదైతే ఈక్వినాక్స్ గురించి మాట్లాడుతున్నామో వెర్నల్ ఈక్వినాక్స్ అని, దానిని కొన్నిసార్లు స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని కూడా అంటారు. అంటే స్ప్రింగ్ యొక్క బిగినింగ్ ఇండికేట్ చేస్తుంది. మనం ఇందాక తెలుసుకున్నాం, ఈ ఈక్వినాక్స్ అవ్వచ్చు, సాల్స్టిస్ అవ్వచ్చు. సింపుల్, మీకు ఆ పదాలు కూడా గుర్తుండకపోయినా ఈక్వినాక్స్ అంటే డే టైం నైట్ టైం రెండు ఈక్వల్. సాల్స్టిస్ అంటే అది ఒకవేళ సమ్మర్ సాల్స్టిస్ అయితే డే టైం ఎక్కువ, వింటర్ సాల్స్టిస్ అయితే నైట్ టైం ఎక్కువ. అండ్ సమ్మర్ సాల్స్టిస్ ఎప్పుడు వస్తుంది, జూన్లో వస్తుంది. వింటర్ సాల్స్టిస్ ఎప్పుడు వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్లో నార్థన్ హెమిస్ఫియర్లో ఏ సీజన్ ఉంటుంది, వింటర్ సీజన్. సమ్మర్ సాల్స్టిస్ జూన్లో ఏ సీజన్ ఉంటుంది ఇండియాలో, సమ్మర్ సీజన్. అలా చూసుకుంటే ఇంతకీ ఈ ఈక్వినాక్స్ మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ వర్నల్ ఈక్వినాక్స్లో సన్ రేస్ ఎప్పుడైతే పడుతున్నాయో మామూలుగా ఎర్త్ ఇలా ఉండాల్సింది కొంచెం టిల్ట్ అయి ఉంటుందన్న సంగతి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, అది టిల్ట్ అయినా కూడా అది ఒక డిఫరెంట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకు తెలుసు ఎర్త్ అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందని. సో ఆ స్పెసిఫిక్ పొజిషన్స్లో ఎస్పెషల్లీ వర్నల్ ఈక్వినాక్స్ అలానే ఆటమ్ ఈక్వినాక్స్లో ఆ 12 hour యాక్సిస్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ద యాక్సిస్ ఈజ్ ఇన్ బిట్వీన్, హెన్స్ డే టైం నైట్ టైం సేమ్గా ఉంటుంది. ఒకసారి ఈ పిక్చర్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, March 21 వర్నల్ ఈక్వినాక్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు అఫీషియల్గా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయినట్టు. అంటే స్ప్రింగ్ సీజన్ ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ ఫినామినన్స్ జరుగుతుంటాయి. ఋతువుల గురించి మాట్లాడినప్పుడు ఈ స్పెసిఫిక్ సీజన్ మనం ఏమని పిలుస్తాం, వసంత ఋతువు అంటాం. అలానే స్ప్రింగ్ సీజన్ అఫీషియల్గా స్టార్ట్ అయింది అని అంటే ఎప్పుడు, వర్నల్ ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తే అప్పుడు స్ప్రింగ్ సీజన్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు. సో స్ప్రింగ్ నుంచి మెల్లిమెల్లిగా ముందుకెళ్తే మనకి ఏమొస్తుంది, టెంపరేచర్స్ పెరుగుతాయి అండ్ వీ విల్ రీచ్ సమ్మర్. అండ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నార్థన్ హెమిస్ఫియర్లో డే టైం ఎక్కువగా ఉంటుంది. డే టైం ఎక్కువగా ఉంటుందంటే ఇండైరెక్ట్గా సన్స్ యొక్క రేడియేషన్ కానీ అదంతా ఎక్కువగా ఉంటుందని అర్థం. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించి సమ్మర్లో ఏ టైంలో ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయి,
తెలుగు వాళ్ళైతే రోహిణి కార్తె అనే పదంతో గుర్తుపడతారు. రోహిణి కార్తె వస్తే ఏమవుతుంది, రాళ్ళు కూడా పగిలిపోయే అంత వేడి ఉంటుంది అని. అది ఎప్పుడు వస్తుంది, జూన్లోనే వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ డ్యూరింగ్ సమ్మర్ సాల్స్టిస్. అది అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెప్టెంబర్ 23 ఆటమ్నల్ ఈక్వినాక్స్ వస్తుందో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా టెంపరేచర్స్ అనేవి తగ్గిపోతుంటాయి. ఇన్ఫాక్ట్ మీరు అనొచ్చు వర్షాలు ఎప్పుడు పడిపోతే అప్పటి నుంచే టెంపరేచర్స్ పడిపోతాయని. బట్ ఇండియా మాన్సూన్కి ఒక డిఫరెంట్ ఫినామినా ఉంది. అది ఇంకరోజు డీటెయిల్గా మళ్ళీ ఇంకెప్పుడైనా తెలుసుకోవచ్చు మనం. బట్ రిమెంబర్, ఎనీవేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి రెయినీ సీజన్ మాన్సూన్ సీజన్ అయినా కూడా ఆటమ్నల్ ఈక్వినాక్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి టెంపరేచర్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతూనే ఉంటాయి అండ్ స్లోలీ టెంపరేచర్స్ కూల్ డౌన్ అవుతూ ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి ఆటమ్ ఫేజ్లోకి వెళ్తుంది. మెల్లిమెల్లిగా చెట్లు ఆకులు రాలడం లేదా ఆ గ్రీనరీ అంతా తగ్గిపోతూ ఉంటుంది. అలా మనం డిసెంబర్ 22కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అఫీషియల్గా వింటర్ స్టార్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 22 కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అఫీషియల్ వింటర్. ఎలా అయితే మార్చ్ 21 మనం అఫీషియల్గా స్ప్రింగ్ స్టార్ట్ అయిందని అంటున్నామో అలా డిసెంబర్ 22 అఫీషియల్గా వింటర్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ డిసెంబర్ 22 వింటర్ అంటే అది నార్థన్ హెమిస్ఫియర్లో, వేరాజ్ డిసెంబర్ 22 సదర్న్ హెమిస్ఫియర్లో అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడేమవుతుంది, అక్కడ అప్పుడు సమ్మర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నార్థన్ హెమిస్ఫియర్లో ఏది జరిగితే సదర్న్ హెమిస్ఫియర్ దానికి ఉల్టా జరుగుతుంటుంది. బికాస్ ఎర్త్ ఈస్ నాట్ లైక్ దిస్, ఎర్త్ ఈస్ టిల్టెడ్. ఎంత 23.5 degrees. ఇక్కడ మీరు ఒక చిత్రపటం గమనించవచ్చు. చాలాసార్లు సినిమాల్లోనో లేదా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఏదన్నా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు లేదా కొన్నిసార్లు ఏదన్నా బ్రాండ్ యొక్క ప్రమోషన్స్ చూస్తున్నప్పుడు దీన్ని చూపిస్తారు. ఏంటిది అది, అరోరా బొరియాలిస్. అరోరా బొరియాలిస్ని చూడాలి అని అంటే మనం నార్వే వెళ్ళాలి. ఇప్పుడు నార్వే వచ్చింది కాబట్టి నార్వే ఎక్కడుందో ఒకసారి మనం మ్యాప్ మీద గమనిద్దాం. నార్వే అనేది ఇక్కడ ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ స్కాండినేవియన్ కంట్రీ అండ్ అది ఎక్కడికి దగ్గరగా ఉంది, నార్త్ పోల్ దగ్గరగా ఉంది. అదేంటి అలా ఎలా చెప్పగలరు మీరు అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మ్యాప్ కాబట్టి మనం ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉంది, కానీ మామూలుగా మన ఎర్త్ ఎలా ఉంది, స్పెరికల్ షేప్లో ఉంది. సో ఆల్ ద ఏరియాస్ ఇఫ్ దే ఆల్ మీట్ ఎట్ వన్ ప్లేస్, అది పోలే కదా అయ్యేది. అది నార్త్ వైపు ఉంటే నార్త్ పోల్, అది సౌత్ వైపు ఉంటే సౌత్ పోల్. సో నార్వే దేనికి దగ్గరగా ఉంది, నార్త్ పోల్కి దగ్గరగా ఉంది. అక్కడ అరోరా బొరియాలిస్ అనే ఒక ఫినామినన్ జరుగుతూ ఉంటుంది. దీనినే కొన్నిసార్లు నార్థన్ లైట్స్ అంటారు, దీనినే కొన్నిసార్లు డాన్సింగ్ లైట్స్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మన ఎర్త్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఎర్త్కి ఒక జియోగ్రాఫిక్ నార్త్ పోల్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ కూడా ఉంటుంది. జియోగ్రాఫిక్ నార్త్ పోల్ అంటే మన ఎర్త్ యొక్క నార్త్ పోల్ మారదు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో ఎర్త్ ఈజ్ నాట్ లైక్ దిస్, ఇట్ ఈస్ టిల్టెడ్, దాని జియోగ్రఫికల్ నార్త్ పోల్ ఒకలా ఉంటుంది, కానీ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ అరోరా బొరియాలిస్ అనే ఫినామినన్ జరుగుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మాకు ఈ డాన్సింగ్ లైట్స్ గురించి ఎందుకు చెప్తున్నారు అని. ఎందుకనంటే వెర్నల్ ఈక్వినాక్స్ ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్ వస్తుందో అప్పుడు నార్వేలో చాలామంది ఈ ఫినామినన్ని చూడడానికి వెళ్తారు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా పెరిగిపోతూ ఉంటుంది. డాన్సింగ్ లైట్స్ ఫినామినన్ ఎక్కడ జరుగుతుంది అంటే నార్వేలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రిసైజ్లీ నార్వే అనే కాదు, నార్త్ పోల్కి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ నార్వే యొక్క క్యాపిటల్ ఆస్లో. స్కాండినేవియన్ కంట్రీస్లో నార్వే పక్కన ఉన్న ఇంకొన్ని కంట్రీస్ ఏంటి, స్వీడన్, ఫిన్లాండ్. స్వీడన్ యొక్క రాజధాని స్టాక్హోమ్, ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని హెల్సింకి. అలానే దీనికి స్ప్రింగ్ ఈక్వినాక్స్కి రిలేషన్ ఉంది. సో వెన్ కెన్ వీ ఫైండ్ అరోరా బొరియాలిస్ అంటే డ్యూరింగ్ వెర్నల్ ఈక్వినాక్స్, డ్యూరింగ్ స్ప్రింగ్ ఈక్వినాక్స్. పర్టికులర్ డేట్ ఏంటి, మార్చ్ 20 లేదా మార్చ్ 21. ఇప్పుడు మనం చిచెన్ ఇట్జాకి వెళ్దాం. జాగ్రత్త వినండి, చికెన్ కాదు, చిచెన్ ఇట్జా. ఇది ఒక కాంప్లెక్స్. ఎక్కడుంది అంటే మెక్సికోలో ఉంది. మరి మెక్సికో ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. ఇది నార్త్ అమెరికా మ్యాప్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంటినెంట్స్. ఏషియా, తర్వాత ఆఫ్రికా, తర్వాత నార్త్ అమెరికా. వరల్డ్లో 7 ఏవైతే ఖండాలు ఉన్నాయో వాటిలో 3వ అతిపెద్ద ఖండం ఉత్తర అమెరికా ఖండం. అందులో ఈ రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ మెక్సికో. ఈ కింద ప్రాంతం అంతా కూడా దక్షిణ అమెరికా ఖండం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దానిపైన ఉన్నది కెనడా. అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ హడ్సన్ బే అండ్ దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్లాండ్. ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ రికగ్నైజ్ చేసి ఉంటారు. ఇందాక మనం మ్యాప్ చూసినప్పుడు కెనడాకి పక్కన ఉంది గ్రీన్లాండ్, కానీ ఇక్కడ కెనడాకి కొంచెం పైన ఉంది. ఎందుకు గుర్తుంది కదా, మ్యాప్ మనం స్టడీ చేయడానికి ఈజీగా ఉండడానికి ఫ్లాట్గా ఉంటుంది, వేరాజ్ రియల్గా ఎర్త్ స్పెరికల్గా ఉంటుంది. కాబట్టి దాట్స్ వై గ్రీన్లాండ్ ఈజ్ అ బిట్ అప్పర్, కొంచెం నార్త్ సైడ్కి ఉందన్నమాట. ఫైన్, మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చేద్దాం. ఇంతకీ చిచెన్ ఇట్జా దేని గురించి మాట్లాడుతున్నాము, మెక్సికోలో ఉన్నదంటే ఈ పిరమిడ్ గమనించారా, ఆ పిరమిడ్ పేరు కుల్కుల్కన్ పిరమిడ్. ఈ కుల్కుల్కన్ పిరమిడ్ అనేది యుకటన్ పెనిన్సులా అనే పెనిన్సులా దగ్గర ఉంది. పెనిన్సులా అంటే ఏం లేదు, మామూలుగా 4 వైపులు నీళ్ళు ఉంటే మనం ఏమంటాం, ఐలాండ్, ద్వీపం అంటాం. కానీ 3 వైపుల వాటర్ ఉండి లేదా వాటర్ బాడీస్, ఇట్ కెన్ బి ఎ సీ, ఇట్ కెన్ బి అన్ ఓషన్. 3 వైపుల వాటర్ ఉండి ఒకవైపు ల్యాండ్ ఉందనుకోండి, దానిని మనం పెనిన్సులా అంటాం. ఉదాహరణకి మన ఇండియాని తీసుకోండి, కొన్నిసార్లు ఇండియన్ పెనిన్సులా అంటారు.
ఎందుకంటారు? మన సౌత్ ఇండియన్ పార్ట్ గమనిస్తే 3 వైపులేమో వాటర్ ఉంది. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం ఉంది, ఇంకోవైపు అరేబియా సముద్రం అరేబియన్ సీ ఉంది, దక్షిణాన సదర్న్ పార్ట్ తీసుకుంటే ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం ఉంది. కానీ ఇఫ్ యూ టాక్ అబౌట్ నార్త్, మన ఉత్తర భాగానికి వెళ్తే అదంతా ల్యాండే ఉంది. అందుకని దాన్ని ఇండియన్ పెనిన్సులా అంటారు. అలా యుకటన్ పెనిన్సులా అనే ప్లేస్లో ఈ కుల్కుల్కన్ పిరమిడ్ ఉంది. దీనిని ఎల్ క్యాస్టిల్ అని పిలుస్తారు. అలానే కొంతమంది టెంపుల్ ఆఫ్ కుల్కుల్కన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు మన ఈ కుల్కుల్కన్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఈ పిరమిడ్ దగ్గర ఎప్పుడైతే వెర్నల్ ఈక్వినాక్స్ అనేది జరుగుతుందో, ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఒక షాడో ఫామ్ అవుతుంది. ఆ షాడో ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పెద్ద పాము ఈ పైనుంచి ఇలా కిందకి పాకుతూ వస్తున్నట్టు ఉంటుందన్నమాట. బట్ స్టిల్ ఆ షాడో ఫామ్ అవడం వల్ల ఏదో స్నేక్ ఇలా కిందకి పాకుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దీన్ని చూడడానికి మెక్సికో కూడా వెళ్తూ ఉంటారు. ఒకసారి చిత్రపటాలు గమనించండి. ఏముంది మాస్టారు, ఇక్కడ ఏదో హోలీ అని రాస్తుంది, ఇక్కడ ఏదో నవరూజ్ అని రాస్తుంది అని అంటారు. జాగ్రత్త వినండి. హోలీని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. కానీ దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ ఈక్వినాక్స్. మీరు ఎప్పుడైనా గమనించండి, హోలీ ఈ ఈక్వినాక్స్ వెర్నల్ ఈక్వినాక్స్ ఏదైతే ఉందో ఈ టైమ్స్లోనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో విషయం, ఎప్పుడైతే స్ప్రింగ్ ఈక్వినాక్స్ లేదా వెర్నల్ ఈక్వినాక్స్ జరుగుతుందో అప్పుడు పర్షియన్స్ యొక్క న్యూ ఇయర్ వస్తుంది. ఎలా అయితే మనం తెలుగు వాళ్ళం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటామో, అలా పర్షియా వాళ్ళ యొక్క నూతన సంవత్సరం, దానిని నవరూజ్ అంటారు. అలా వాళ్ళు కూడా ఇదే సమయంలో నవరూజ్ పండుగ కూడా జరుపుకుంటారు. అందుకని కల్చరల్లీ అండ్ రిలీజియస్లీ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి జాగ్రఫికల్ ఫినామినన్, సెకండ్ సెలెస్టియల్ ఫినామినన్, అండ్ థర్డ్ ఇట్స్ అ కల్చరల్ ఫినామినన్ యాజ్ వెల్. అదండి, చూసారుగా వెర్నల్ ఈక్వినాక్స్. ఇంతకీ ఈక్వినాక్స్ అంటే ఏంటి, సాల్స్టైస్ అంటే ఏంటి? ఏం లేదు, ఎప్పుడైతే డే టైం నైట్ టైం రెండు ఈక్వల్గా ఉంటాయో దానిని ఈక్వినాక్స్ అంటారు. అది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. అలానే సాల్స్టైస్ కూడా సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. కాకపోతే ఒకటి సమ్మర్ సాల్స్టైస్, ఇంకోటి వింటర్ సాల్స్టైస్. అంటే ఒక సాల్స్టైస్ సమ్మర్ సాల్స్టైస్లో డే టైం ఎక్కువగా ఉంటుంది, వింటర్ సాల్స్టైస్లో నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ చిచెన్ ఇట్జా మెక్సికోలో ఉన్న కుల్కుల్కన్ పిరమిడ్ గురించి కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో దట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, March 20 లేదా 21 ఈ స్పెసిఫిక్ టైంని వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. March 2021 అన్నిసార్లు మనం చర్చించుకున్నాం కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. March 20ని వరల్డ్ స్పారో డే కింద పరిగణిస్తారు. పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జనాభా తగ్గిపోతుంది. వాటి జనాభా తగ్గకుండా వాటి యొక్క పాపులేషన్ని పెంచడానికి, వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం March 20th వరల్డ్ స్పారో డే సెలబ్రేట్ చేస్తారు. అలానే March 21 దగ్గరకు వచ్చేసరికి వరల్డ్ పోయట్రీ డే అని కూడా అంటారు. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ముగుస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు Group 1, Group 2, Group 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.